పడమర వాయువ్య దిశగా వీస్తున్న పొడిగాలుల ప్రభావంతో విశాఖ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 2 నుంచి 4 డిగ్రీల టెంపరేచర్ అధికంగా నమోదవుతుంది. జిల్లాలో వడగాలులు జనాన్ని భయపెడుతున్నాయి. విశాఖలో ఉష్ణోగ్రతలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ట్రోపోహార్నంలో వస్తున్న మార్పుల కారణంగా రాయలసీమ వాయువ్య నుంచి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ తీవ్రత పెరుగుతోంది. ఈ సీజన్లోనే చల్లగా ఉండాల్సిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో అటవీ ప్రాంతంలో కూడా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పరిస్థితి ఉంది. రాత్రి పగటి ఉష్ణోగ్రతల వ్యత్యాసం తగ్గుతున్న కారణంగా ప్రజలు తీవ్రమైన ఎండ తీవ్రతను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే విపత్తుల నివారణ సంస్థ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. రేపు ఎల్లుండి కూడా పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వడగాల్పులు వీస్తాయి. అనకాపల్లి జిల్లాకు సంబంధించినంత వరకు ఇప్పటికే రెడ్ జోన్లుగా ప్రకటించారు. అనకాపల్లి జిల్లాలో అనేక చోట్ల పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వేడిగాలు వస్తున్నాయి కనుక పూర్తి స్థాయిలో ప్రజలు అప్రమత్తంగా ఉండమని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రధానంగా మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరు కూడా బయటకు రావద్దని సూచనలు కూడా వచ్చాయి. ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. పొడిగాలుల కారణంగా విపరీతమైన వేడి కనిపిస్తోంది. ఎండ తీవ్రత కంటే వేడిగాలుల ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది. దీంతో ప్రత్యామ్నాయంగా ప్రజలు శీతల పానీయాలు కావచ్చు, లేకపోతే నీడపట్టున ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. గత ఏడాది అత్యంత వేడి సంవత్సరంగా నమోదు కాగా ఈసారి కూడా అదే పరిస్థితులు కనిపించబోతున్నాయి. ఓవరాల్గా టెంపరేచర్స్ ఏప్రిల్ మే నాటికి మరింత పెరిగే అవకాశం ఉంది. మార్చి 22వ తారీఖు నుంచి వాస్తవానికి వేసవికాలంగా పరిగణిస్తారు. దానికన్నా ముందుగానే ఇప్పుడు ఎండల తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. ఈ కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి. విపరీతమైన ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బయటకు రావాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీధర్తో రవిచంద్ర ఎన్టీవీ విశాఖపట్నం.